అందరికీ నమస్కారం. నిన్న లోకేష్ గారి పర్యటన ఘన విజయం సాధించడంతో అది చూసి ఓర్వలేని మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లి ప్రసాదరెడ్డి గారు లోకేష్ గారి పర్యటన ఎవరికి ప్రయోజనము సాధించింది ఏంది, వచ్చినాడు పోయినాడు అని మాట్లాడాడు. లోకేష్ గారు ఎందుకు వచ్చినారన్న ఆయనకు తెలిసినో లేదో మరి తెలియదు. లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చింది జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ ఎక్స్పాన్షన్ యూనిట్ను స్టార్ట్ చేయడం కోసం గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే భూమి పూజ ఉత్సవం కోసం వచ్చినాడు. రాష్ట్రంలో జిల్లాలో ఒక పెద్ద పరిశ్రమ నిన్న ఆ మీటింగ్ చర్చ సందర్భంగా తెలిసిన విషయం ఏమిటంటే దాల్మియా సిమెంట్ వాళ్ళ యూనిట్స్కే హైయెస్ట్ పెద్ద అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్లాంట్ ఇక్కడ జమ్మలమడుగులో ఏర్పాటు అయ్యేది ఈ ఎక్స్పాన్షన్ పూర్తయితే. బట్ అట్లాంటి పరిశ్రమ ఓపెన్ అయ్యి వేల మందికి ఉద్యోగ సదుపాయాలు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉండి ఆదాయ వనరులు ఏర్పడతా ఉంటే అది ఎందుకు వచ్చినాడో పోయినాడో వేస్ట్ అంటున్నాడు. మరి ఆయన తెలివి మందగించిందో లేకపోతే అధికారం లేకపోవడం వల్ల ఆ విధంగా భ్రమ కల్పించాలనే ప్రయత్నమో అశుద్ధమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ప్రొద్దుటూరుకి వచ్చినదైతే వాస్తవంగా జమ్మలమడుగుకి వచ్చినాడు కాబట్టి ఆంధ్రవే మళ్ళా ఎయిర్పోర్ట్కి పోయే మధ్యలో ప్రొద్దుటూరు మార్గం ఉంది కాబట్టి ఇక్కడ మా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రొద్దుటూరు కార్యక్రమం అది అధికారిక కార్యక్రమం ఏం కాదు, ఇది పూర్తిగా మా పార్టీ ప్రత్యేకమైన కార్యక్రమం. ₹1 ప్రభుత్వ సొమ్ము దాంట్లో ఖర్చు పెట్టలే. టెంట్లు, డేరాలు, మైకులు అన్నీ మాయే, ఫ్లెక్సీలు మాయే. మేము ఏదైనా మా కార్యకర్తలు వచ్చింటే బోధన ఏర్పాటు చేసుకుంటే అది కూడా మాదే. నీకు వచ్చిన నష్టమైంది. జమ్మలమడుగుకి వచ్చినాడు, మళ్ళీ కడపకు పోయే దారిలో ఇక్కడ మా కార్యకర్తలతో మాట్లాడిపోయినాడు. మేమందరం కోరుకుంటున్నాం ఆయనతో మాట్లాడాలా, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయాలా అని చెప్పి మాతో మాట్లాడిపోయినాడు. దానికోసం ఇక్కడ ప్రొద్దుటూరులో ఆగినాడు. నీకు వచ్చే నష్టమైంది. ఇంకా దానికి తోడు పీతంగా బురద అంటే వచ్చే మాట్లాడేది 6 ఆరోపణలు 12 డాంబాలు చెప్తారు అని చెప్పి మాట్లాడినాడు. ఆరోపణలు ఏందే? వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరయ్యా చేసింది? ఆరోపణలో నిజమా కాదా? ఇంకా దాని గురించి నేను మళ్ళీ వివరణ కూడా ఇయ్యాను. ఎందుకంటే కడప ప్రజానీకానికి 50 మందికి తెలుసు కాబట్టి. దీన్ని మళ్ళీ ఇంకొకటి దేనికి అసలు గొడ్డల పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? వివేకానంద గొడ్లతో కొట్టుకున్నాడా? ఆత్మార్పణ చేసుకున్నాడా మీ పార్టీ కోసం, మీ పార్టీ అధికారంలోకి రావాలి అని 50 మందికి తెలుసు కదా. దానికి మళ్ళీ సర్టిఫికేట్ సిబిఐ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది అని మాట్లాడతాడు. ఏది అంటే మీకు ఏది అనుకూలంగా ఉన్నాయంటే దాన్ని అన్నీ వాడుకొని అడ్వాంటేజ్ ఉపయోగించడమే. కాబట్టి దానికి నేను ప్రత్యేక వివరణ ఇవ్వాల్సిన పనిలే. క్యాన్సర్ గడ్డ అన్నాడు. క్యాన్సర్ గడ్డ అనేది వాస్తవం. మరి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది విధ్వంసంతో స్టార్ట్ అయింది. మామూలుగా కూరగాయ అంగల్లో లేకపోతే బండో ఏదైనా వ్యాపారం చేసుకునే దానికి మొదలు పెడుతుంటే పొద్దున్నే అంగడి ఓపెన్ చేసినారంటే మంచి బోనీ కావాలంటే మంచి వ్యాపారం కావాలో, బోనీ బాగుంటే సాయంత్రం వరకు వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుందని ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినాడు, ప్రజావేదిక కూలగొట్టడంతో స్టార్ట్ చేసినాడు. అది స్టార్ట్ చేసి మీ బోని ఒక్కటి మొదలు పెట్టలే. ప్రజలు కట్టడంతో స్టార్ట్ చేయలేను, కూలగొట్టడంతో స్టార్ట్ చేసినావు. అందుకే నేను విధ్వంసకారుడు అంటున్నారు. మీది విధ్వంస పాలన అన్నారు. దీనికి అర్హమైన వాళ్ళే కదా మీరు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వానికి కనీసం ప్రభుత్వ అధికారులు కూర్చొని మాట్లాడేదానికి ఏ సదుపాయం లేదు. నువ్వు ఇంకా మొత్తం మీ ప్రభుత్వ హయాంతా మీ ఇంట్లో కూర్చొనే మాట్లాడినావు. కనీసం సెక్రటరీ కూడా పోలే. ఏ సదుపాయం లేని చోట ఒక ప్రజావేదిక ఉంటే దాన్ని కూలగొట్టించినది మళ్ళా అది కరెక్టు అని చెప్పుకోవడానికి భగవంతుని దయ వల్ల వర్షం వచ్చినది మన ప్రకృతి ప్రసాదం. అది యాక్చువల్గా ఆ ప్రసాదాన్ని వినియోగించుకొని మనం డ్యాంలలో నీళ్లు నిలబెట్టుకొని 50 మంది రైతాంగానికి ఎకరాలకు భూములు ఇచ్చి ఆహారోత్పత్తి చేయాల్సినది మొత్తం గేట్లు ఎత్తిచ్చి కిందికి పారిచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు కట్టినది వేదిక, చంద్రబాబు ఇండ్లు రివర్ FTL లో ఉన్నాయని లేకపోతే బఫర్ జోన్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసినావు. మొత్తం గేట్లు ఎత్తి వర్షాన్ని నీళ్ళు అన్ని పంపించినా కూడా దాంట్లోకి రాలే. ఒకవేళ వచ్చిన నష్టమేంలే. అన్ని నీళ్లు నీకు సముద్రంలో కలిపేదానికి చేసినావంటే ఎంత కుచితమైన బుద్ధో మీదికి అర్థం చేసుకోండి. ఇంకా ఒక పరిపాలకునికి ఉండాల్సిన బుద్ధే అది. వర్షపు నీరు మళ్ళా కానీ ఆ సంవత్సరం అనుకోకుండా మళ్ళీ వర్షాలు వచ్చి 15 రోజులకే వర్షాలు వచ్చి డ్యాములు నిండినాయి. కానీ అది రైతుల అదృష్టం వల్ల, లేకపోతే రైతుల పట్ల నువ్వు చేసిన పాపం అది. అవునా కాదా? ఆలోచించిన ప్రజలు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదాన్ని సముద్రంలోకి వదిలేస్తే, పంటలు పండకుండా నీళ్లు వదిలేస్తే డ్యాముల్లో నీళ్లు, అది పాపం అంటారా, పాపక చర్య అంటారా, కాదంటారా? క్యాన్సర్ గడ్డ అన్నారు. మళ్ళీ ఏం పరిశ్రమలు ఎక్కడ పోయినాయి? మేము వచ్చినాడు అమర్రాజాన్ని పంపించింది ఎవరయ్యా? కియాను బెదిరించలేదా? లూలును పంపించలేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? కాబట్టి నిన్ను విధ్వంసకారుడు అన్నారు. విధ్వంసకారుడు వాస్తవం కదా. అమరాజా బ్యాటరీస్ పంపించి హైదరాబాద్లో చెప్పి ఎక్స్పాన్షన్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నారు కదా. నిజమే కదా? మీ అందరూ చూసినారా లేదా? యావన్ లోకము రోజు టీవీ పెడితేనే వస్తున్నది కదా. 3 రోజుల కిందట కూడా ఒక ఎక్స్పాన్షన్ యూనిట్ స్టార్ట్ చేసినారు మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళు. వ్యవసాయాన్ని గురించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఏదైనా వచ్చినాయంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం. గాలేరు నగరి ఎవరు స్టార్ట్ చేసినది? స్వర్గీయ ఎన్టీ రామారావు. అంద్రీనేవా ఎవరు స్టార్ట్ చేసినది? స్వర్గీయ ఎన్టీ రామారావు. బ్రహ్మసాగర్ స్టార్ట్ చేసింది ఎవరు? స్వర్గీయ ఎన్టీ రామారావు. గండికోట ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చేసినది చంద్రబాబు వ్యవసాయానికి సపోర్ట్ చేసినాడే, విచ్ఛిన్నం చేసినాడా? మళ్ళీ ఆయన చెప్తున్నాడు వ్యవసాయానికి మద్దతు ధర ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అంట, వ్యవసాయ పనిముట్లు ఇప్పించినది జగన్మోహన్ రెడ్డి అంట.
వ్యవసాయ ఎరువులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంట. ముందు ఎప్పుడు ప్రభుత్వాలు జరగలేదు. అయ్యి ఇన్సూరెన్స్ ఇచ్చింది ఆయన ఒకటే అంట. వ్యవసాయ మద్దతు ధర అనేది లాలూ శాస్త్రి టైం నుంచి జరుగుతూ ఉంది. వ్యవసాయానికి మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినది కార్యక్రమం. అది ఈయనేందో కొత్తగా కనుక్కొని చేసినాడంట. ఆర్బీకే బిల్డింగ్లు ఒకటి కట్టించినాను, మిగతా బిల్డింగ్లు కట్టిస్తే స్కూళ్లకు, ఈ హౌసింగ్ ఇండ్లకు, ప్రొద్దుటూరులో కూడా హౌసింగ్ ఇండ్లు కడితే అన్ని హౌసింగ్ ఇండ్లు ఎలక్షన్ ముందర పగలగొట్టినారు, తీసేసినారు. మీకు అందరికీ తెలుసు. మొత్తం టిడ్కో ఇండ్లు కడితే ఇంకా ఉండే టిడ్కో ఇండ్లకు అన్నిటికీ బ్లూ రంగు పూపించినారు. చంద్రబాబు కట్టే ఇండ్లకు మీరు బ్లూ రంగు పూస్తే అది మీ అయిపోవాలని అనుకోవాలని కోర్టు అక్షింతలు వేసి ఆ బ్లూ రంగు కట్టిన స్కూళ్ళకి గిళ్ళకి తీసేసినట్టంటే మళ్ళీ తీసేయమన్నారు. ఆ రంగుల వేస్ట్ 1200 కోట్లు. రంగులు వేయడానికి కొట్టేయడానికి అయిన ఖర్చు 1200 కోట్లు. 1200 కోట్లు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినానో ఇది ఏ విధంగా న్యాయమో మీరు చెప్పండి. విధ్వంసకారుని నువ్వు, కాబట్టి నిన్ను విధ్వంసకారుడు, నువ్వు క్యాన్సర్ గడ్డ అన్నారు. ఇంకొక పరిశ్రమ తెచ్చేది ఏదైనా చూపించు. ఇప్పుడు బ్రహ్మిణి ఏ విధంగా చెప్పింది మా పట్టాభి గారు చెప్పినారు వివరంగా. బ్రహ్మిణి వల్ల కూడా దోచినారు. బ్రహ్మిణి అనే ప్రాజెక్ట్ ఒకటి ఏమైనా యూనిట్ స్టార్ట్ అయిందా? ఎవరైనా స్టీల్ కొనుక్కున్నారా? మరి ఇదే చంద్రబాబు గారు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసి JSW స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాకి అది ప్రయోజనకరం కాదా? ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పినని ఒక పేరు చెప్పు ప్రాణం తెచ్చి ఇచ్చినారని. చంద్రబాబు టైంలో ఇప్పుడు వచ్చిన నుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఊరూరుకి తిరిగి, దేశము తిరిగి ఎక్కడెక్కడైతే పరిశ్రమలు పెట్టేదానికి అవకాశం ఉండదో అందులో గూగుల్ను తెచ్చినారు. రిలయన్స్ యూనిట్ తెచ్చినారు, డేటా సెంటర్. ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీస్ యూనిట్స్ తెచ్చినారు కాకినాడకు. వైమానిక దళానికి సంబంధించిన యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు తిరుపతి జిల్లాలో. రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ స్టార్ట్ అయింది తిరుపతిలోనే. ఇంకా మనకు కొప్పర్తికి వీళ్ళు చేసినారంటే జగన్మోహన్ రెడ్డి కొప్పర్తికి రైల్లో ఒక ఓర్వకల్లు దగ్గర ఈ రెండింటికి కూటమి హేయాలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క దానికి 2000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మీరు ఏందో యూనిట్లు స్టార్ట్ చేసినారంటే బహుశా ఏమంటే ఆయన స్టార్ట్ చేసుకున్నాడు. ఒకటి ప్లాస్టిక్ సంచులు బ్యాగు, ఆయన సిమెంట్ పరిశ్రమ కోసం ఆ బ్యాగులు తయారు చేసి కూడా ఆయన చేసుకున్నాడు. అది చూసి ఏమన్నా ఇది ఇండస్ట్రీ వచ్చేసింది అనుకుంటున్నాడు ప్రసాద్ రెడ్డి. ఆయన భాషలోనే అయితే నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను భాషను కొంచెం సంస్కారంగానే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన మాట్లాడినట్టు నేనేం మాట్లాడలేను. ఇవన్నీ మరి వాస్తవాలు కదా. విమర్శ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా తాము చేసిన మంచి ఏమిటితో చెప్పుకుంటాము, మీరు చేసిన తప్పేదో ఎత్తి చూపిస్తాం. ఇది ప్రజలకు తెలియజేయాలా. ఈ విధంగానే కదా, ఈ తెలియజేసినప్పుడే కదా ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలా, ఎవరిని ఉన్నించాలా అని తెలిసిండేది. ఇంకా ప్రొద్దుటూరు గురించి మాట్లాడినాడు. ప్రొద్దుటూరుకి ఏం చేసినా ఏం చేసినామని. ప్రొద్దుటూరుకి ఆయనకు దమ్ము ఉంటే నేను చర్చకు సిద్ధం. వరదరాజురెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధికి రాచమూల 5 ఏళ్లలో ఏం చేసినాడు నేను ఒకటి నిరూపణ దానికి, నేను ప్రతిదానికి పాయింట్ వైజ్ చేయడానికి, చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉండా. ఆయన సిద్ధమైతే నేను చర్చకు సిద్ధంగా ఉండా. ప్రొద్దుటూరు అభివృద్ధి కేవలం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఆయన గవర్నమెంట్లో మార్కెట్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొంతవరకు పూర్తి అయింది. అది పూర్తి చేస్తున్నాం, సదుపాయంలోకి తీసుకొస్తాం. అది పక్కన పెట్టేస్తే కూరగాయల మార్కెట్ ప్రారంభించినావు. స్థితిలో నిలబడింది. 4 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చినారు. 56 కోట్లతో ఎస్టిమేట్ చేసినారు. పూర్తి అయిందా? ఇప్పుడు 14 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించి మళ్ళీ పునః ప్రారంభించేసింది మా ప్రభుత్వ హయాంలోనే. ఆర్టీపీపీ రోడ్ బ్రిడ్జి స్టార్ట్ అయింది. ఎంత వర్క్ చేసినారు మీ దాంట్లో? 6 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చినారు. 60 కోట్ల రూపాయలు బ్రిడ్జి వర్క్కు. దాదాపు 30 కోట్ల రూపాయలు మళ్ళీ బిల్స్ ఇప్పించి బ్రిడ్జి పూర్తి అయ్యే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఎవరి హయాంలో జరిగింది? అది మేము చేసినామంటున్నారు. ఏంటో పైప్ లైన్ స్టార్ట్ చేసినారంట. పైప్ లైన్కి టెంకాయ కొట్టినారు, పోయినారు. పైప్ లైన్ ₹1 ఖర్చు పెట్టినారా? 120 కోట్లతో చేసినాం. 120 కోట్లతో పైప్ లైన్ 12 పైసలు ఏమన్నా పెట్టినారా? 120 పైసలు ఏమన్నా ఖర్చు పెట్టినారా దానికోసం? ఒకవేళ టెంకాయ అయింటే ఖర్చు అయింటే ఏంటది? టెంకాయ కొట్టేదానికి 120 పైసలు అయితే అయిండదు. అందుకు తప్ప మీరు ఏం పని చేయలే. ఎలక్షన్ ముందర ఆర్భాటం కోసం మేము అని చేసినాం, ఇది చేసినాం చెప్పుకునే దానికోసం చేసినారు తప్ప ఒక్క పని చేసినారా? డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేయడానికి 190 కోట్లతో చేసినామన్నారు. ₹1 బిల్లు అయిందే? ₹1 బిల్లు చేయించినావా? ఇన్ని అబద్ధాలు, అవడంబాలను మీరు చెప్పుకుంటా ఉండి మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారే. ఇవన్నీ పూర్తి చేయడానికి మళ్ళీ మేము మా శయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధుల లభ్యత లేని కారణంగా రకరకాల ప్రయత్నాలు చేసి వాటిని ఎట్నో ఒకట సాధించుకునే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాం. SCNR కాలేజ్ చేసినా అంటే SCNR కాలేజ్ ₹1 గోడ కట్టినావా? కాంపౌండ్ కట్టినావా? అది పోయిందంట. ఆయన ఏదో తీసుకొచ్చి కాలేజీ మళ్ళీ మీద చేసుకుని ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చినట్టు లేకపోతే దాన్ని తీసేసినట్టు చెప్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు బిల్లులు రాక పెండింగ్ పడినాయి. ఎప్పుడో ఆపినాడు. అది కూడా నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ బిల్డింగ్లు పూర్తి చేసేదానికి ఆయన సానుకూలంగా స్పందించినారు. ఆయనకు ధన్యవాదాలు. అంతేకాకుండా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ బాగా దెబ్బతినే స్థితిలో ఉన్నాయి. వీటిని పునరుద్ధరణ చేయాలంటే ఆయన కూడా సానుకూలంగానే ప్రపోజల్ తీసుకొని రండి విజయవాడకు మాట్లాడదామని చెప్పినారు. సానుకూలంగా స్పందించి అభివృద్ధికి ప్రోత్సాహకరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వచ్చిపోయినావు ఏం ప్రయోజనం అంటే? నీకు ప్రయోజనం ఉండాలి ఇంకేమన్నా. దాంట్లో దీంట్లో మా ప్రభుత్వం నీకు ఎట్ట ప్రయోజనం? నీకు ప్రయోజనం అంతా దొందుకునే ఉన్న కాటికి మళ్ళీ ఇప్పుడు రెఫరెండం కావాలంటే కరెంటు పెంచినారా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత?
ఇంత అబద్ధాలు చెప్తావా? పెంచినారు, మీరు అందరూ వినియోగదారులు కదా, రుద్రుడు ప్రజల మీరందరూ వినియోగదారులే కదా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ధర పెరిగిందే. నిత్యావసర ధరలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయా? పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఒక్కోసారి కూరగాయలు కూడా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఎక్కడన్నా శృతి మించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. గ్యాస్ ధర పెంచినారు. గ్యాస్ ధర పెంచినది ఎందుకు పెంచినారు, ఎవరు పెంచినారని కూడా తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినారా మీ గవర్నమెంట్లో? ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక కాలేజీలు మూసుకున్నారు చాలా మంది. మళ్ళీ మీ ఫీ రియంబర్స్మెంట్ దాని గురించి ఇప్పుడు చర్చ నువ్వు మళ్ళీ అది పునరుద్ధరణ జరుగుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ రెఫరెండం పెట్టాలంట. నిన్న ఇచ్చినారు రెఫరెండం, సాలేదా ఈ ప్రభుత్వాన్ని? అంటే అంతా 2019 నుంచి 24 దాకా అభివృద్ధి చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అంట. ఆ కాలంలో మాత్రమే జరిగింది. మన అదంతా చూసుకుని ప్రజలు వద్దనుకున్నారా? మీరు దుర్భరులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరు, అభివృద్ధి నిరోధకులు, విధ్వంసకారులు అని ప్రజలు నిర్ణయించి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినారు. అదే మీకు రెఫరెండం. మళ్ళా రెఫరెండం వస్తుంది ఎప్పుడు, ఒక 3 ఏళ్ల తర్వాత. దానికి సిద్ధంగా ఉండండి. ఒక పక్క అనంతపురంలో ఉండే ఇండస్ట్రీస్ని అనంతపురం అనుకొని బెంగళూరుకి, కర్ణాటక రాష్ట్రానికి అనుకొని ఉండే ఇండస్ట్రీస్ని ఎత్తేసి బెంగళూరుకి రాజధానిని అభివృద్ధి చేసినారు. ఇంకొక పక్క శ్రీ సిటీని విధ్వంసం చేసి దాన్ని అభివృద్ధి నిరోధకం చేసి దాన్ని ఆ పక్క మద్రాసుకు పోయేటట్టు చేసి చెన్నై రాజధానిని అభివృద్ధి చేసినారు. మనకు రాజధాని లేకుండా చేసి ఇక్కడ ఏదైనా ప్రజానికం జీవనోపాధి కోసం చూసేటోళ్ళని ఇక్కడ అందరినీ హైదరాబాద్ పంపించి ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైదరాబాద్ పంపించి హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేసినారు. ఈ 3 రాజధానులు మీరు అభివృద్ధి చేసిందైతే వాస్తవమే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకంటే మీ ప్రభుత్వాన్ని గురించి ఇంకా విమర్శించడానికి కానీ విమర్శ చేయడానికి కానీ అర్హతమైన ఇంకా వేరే మాటలు ఉండవు. మావిగన్ అన్నావు. మావిగన్ అంటే ఆడు రాజధాని ఉండదా? ఆడ సెక్రటరియట్ కట్టరా, ఆడ హైకోర్టు కట్టరా, ఆడ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కార్యాలయాలు కట్టరా? ఈడ బదులు ఆనైనా మళ్ళీ కట్టాల్సిందే కదా. ఆ మావిగన్ ఏడుంది? అది కృష్ణా జిల్లాలోనే కదా. పోర్టు దగ్గర ఉంటుంది. ఇప్పుడు కూడా దగ్గరనే ఉంటుంది. ఏం నష్టమేమి? పోర్టు వల్ల రాజధానికి వచ్చే ప్రయోజనం ఏంది? ఇక్కడ తీసుకుపోయి మళ్ళీ ఆడ పెట్టాలని మావిగానే దాన్ని. 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూమి అయితే సరిపోతుంది కదా. ఇన్ని 100 ఎకరాలు ఎందుకు అంటున్నారు? 1000 ఎకరాలు ఎందుకు అంటున్నారు? 2000 ఎకరాలు 2000 ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టడానికి 2000 ఎకరాలు 3000 ఎకరాలు సరిపోతుంది. ఇప్పుడు గూగుల్కో మైక్రోసాఫ్ట్కో హైదరాబాద్లో 1000 ఎకరాల భూమి ఉన్నది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రకరకాల సంస్థలకు భూములు ఇచ్చి రాష్ట్రాన్ని, ఇండస్ట్రీస్ను, అదేవిధంగా జనబాహుల్యము పెరిగేదానికి ప్రమోట్ చేసినారు. ఈ రోజు కూడా హైదరాబాద్లో భూములు ఇస్తూనే ఉన్నారు. ఇంకా పరిశ్రమలు వచ్చేదానికోసము, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే దానికోసం. ఆ భూమి ఉంటేనే కదా రేపు చేయగలిగేది. ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే యావత్ ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలా. యావత్ ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలంటే రోడ్డు సౌకర్యాలు ఉండాలా, విమాన సౌకర్యం ఉండాలా, రైలు సౌకర్యం ఉండాలా. ఒక ఇండస్ట్రీకి రావాలంటే జనబాహుల్యం ఉండాలా. వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు చేసే దానికోసం జనబాహుల్యం అంటే చదువుకునేటోళ్ళు ఉండాలా. ఒక అర్హమైన ఉద్యోగస్తుడు ఆడు ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన వరల్డ్ క్లాస్ స్కూళ్ళు ఉండాలా, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉండాలా, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలా, ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలా. అట్లుంటేనే కదా మిగతా నుంచి జనాలు వచ్చాడు ఉద్యోగాలు చేసేదానికి, లేకపోతే ఇంకో ఇండస్ట్రీస్ ప్రమోట్ అయ్యేదానికి అవకాశము. ఏం లేకుండా వరకు కొట్టాలు, బిల్డింగ్స్ వరకు రూమ్లు కట్టుకొని మన సార్లు గురి దస్తావేజులు సంతకాలు పెట్టుకుంటే చాలా అనుకుంటున్నారా? ఒక విజన్ ఉండాలి కదా. రాజధాని అనేది ఎట్టుండాలనేది. హైదరాబాద్ అన్ని 1000 ఎకరాలు హైదరాబాద్, ఈ వైశాల్యం ఎంత? అటు రాజధాని మనకు ఒకటి కావాలని మనం కోరుకోవడం ఏమన్నా తప్ప? కాబట్టి మీకు విజన్ లేదు, మీకు అర్థము కాదు, మీకు ఓన్లీ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. కాబట్టి మాకేం ప్రయోజనం? మీకు వస్తే మీ ఇంటికి వచ్చేనే ప్రయోజనం అనుకుంటున్నారు. ఇట్లాంటి విమర్శలు మానుకొని సానుకూలంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించమని అర్థిస్తున్నా. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.